పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్నా క్యాంటీన్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పునఃప్రారంభించారు. పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల 5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామని, ప్రతి పూట 700 మంది వరకు ఈ క్యాంటీన్లో ఆహారం తినవచ్చని కావ్య తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం. పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు. పేదవాళ్ళ దీవెనలు ఈ దేశానికి, రాష్ట్రానికి కావాలి. వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం, వాళ్ళని ఆరోగ్యవంతులు చేయడం కోసం, ఆకలితో అలమటించకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ 2019 వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి, పేదలకి ఆహారాన్ని పెట్టినాయి. దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి, వారి ఆకలితో అలమటించాలి, వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టెడు అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిల ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది, ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది. ఆకలితో కాదు, ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది.